అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గెలుపు అంటే ఆశించిన దాన్ని సాధించడం కాదు, సాధించాల్సిన దాన్ని ఆశించడం. లక్ష్య సాధనకు మనకెప్పుడూ తగిన సమయం ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా వినియోగించుకోవాలంతే. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైన నీతిగా బతకడమే మనిషికి ఉత్తమ మార్గం. సంతోషంలో పక్కనున్న తోడు కంటే బాధ, కష్టంలో పక్కనే ఉంటూ భరోసాగా నిలిచేదే నిజమైన బంధం. అది స్నేహమైన, ప్రేమైన. ఎంత ప్రయత్నించినా అందరినీ సంతోషంగా ఉంచలేం, కానీ ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండగలం. నిజం చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధం చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఎక్కువగా నమ్ముతుంది ఈ ప్రపంచం. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిన తర్వాత మరోలా మారడం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. నీ కష్టాలను, సంతోషాన్ని గొంతెత్తి అందరికీ వినిపించొద్దు. బయట వినేవారి కంటే నవ్వేవారే ఎక్కువ ఉంటారు. మనలో ఉన్న సంతోషాన్ని గుర్తించకుండా బయట ప్రపంచంలో దానిని వెతుక్కోవడం అవివేకమవుతుంది. పరిచయాలు పాతబడే కొద్దీ పలుకు మందగించొచ్చు, ప్రవర్తన విసిగించొచ్చు. అంత మాత్రానికే బంధం పల్చబడినట్లు కాదు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, అవసరమైనప్పుడు సహాయం చేసిన వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ ఒక్కరూ చెప్పలేరు. ఎప్పుడూ ఒకరే సర్దుకుపోతూ ఉంటే కొన్నాళ్లకు జీవితం కూడా బోర్ కొడుతుంది. ఒంటరితనం అంటే చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు, ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వారెవరూ లేకపోవడం. మనల్ని ఇష్టపడే వాళ్లను నిర్లక్ష్యం చేయకూడదు. మన అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగకూడదు. మనల్నే నమ్ముకున్న వాళ్లను మోసం చేయకూడదు. మనపైనే ఆధారపడిన వాళ్లను మర్చిపోకూడదు. బంధాన్ని నిలబెట్టుకోవడానికి తల వంచినా తప్పు లేదు, కానీ ఎప్పుడూ నువ్వే తలదించుకోవాల్సి వస్తుంటే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిదేమో. మాట జారే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్నవారు మర్చిపోయినా విన్నవారి మనసులో అలాగే నిలిచిపోతుంది. పైకి మనతో మాట్లాడుతున్నా నువ్వు జారిన మాట వారి మనసును తొలిచేస్తూనే ఉంటుంది. ఎలాంటి బాధనైనా మరిపించే శక్తి నిద్రకు మాత్రమే ఉంది. అందుకే నిద్రను ఆనందంగా ఆహ్వానించాలి. శ్రీరాముడి అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మానవులం మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చేయగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.